మేడగదిలో యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ అన్నాడు. యోహాను శుభవార్త 14:1-3 వరకు, మీ హృదయాన్ని కలవరపడనీయకండి. దేవుని యందు విశ్వాసముంచుతున్నారు గదా, నా యందు విశ్వాసముంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములున్నాయి. లేని ఎడల మీతో చెప్పేవాణ్ణి. మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిస్తే నేనుండే స్థలంలో మీరు ఉండేలాగు మరల వచ్చి నా వద్ద ఉండడానికి మిమ్మల్ని తీసుకొని పోతాను. యేసు ప్రభువు అక్కడ నూతన యెరూషలేమును సిద్ధపరుస్తున్నాడు. అక్కడికి సంఘం ఎత్తబడి అక్కడే ఉండిపోతుంది. నూతన యెరూషలేము సంఘం మొత్తానికి శాశ్వత నివాస స్థానమైపోతుంది.